We have been studying from 2 Timothy chapter 2 and 3 to 7. పౌలు భక్తుడు రాసిన తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల్లో మనం చూస్తున్నాం. And he compared our Christian life to three things. క్రైస్తవుల యొక్క విశ్వాసుల యొక్క జీవితము మూడు విషయాలతో పోల్చినట్టుగా చూస్తున్నాం. The first is to be a good soldier. మొట్టమొదటిగా ఒక మంచి సైనికుడిగా ఉండటము. And we saw the qualities of a good soldier. సైనికుడి యొక్క మంచి లక్షణాల గురించి మనం ధ్యానించాం. Then we saw last week about a good athlete. గత వారము ఒక మంచి క్రీడాకారుడి గురించి మనం ధ్యానించాము. And we said an athlete ఒక క్రీడాకారుడు is single minded in his pursuit. ఏక లక్ష్యం తన జీవితంలో కలిగి ఉండాలి. He fixes his eyes on the goal that he must win the race. అతడు తన గురి యొద్దకే ఉండి తన బహుమానం పొందినట్టుగా ఉండాలి. Even if it takes years of training, but his focus is I must win the race. మరి ఎన్నో సంవత్సరాల నుంచి తరబిదు పొందుతున్నప్పుడు కూడా తన లక్ష్యం ఆ గురి యొద్దకు బహుమానం పొందుటకే ఉండాలి. And that we as Christians must fix our eyes on the end of our life, that we must finish the course that God has given us to receive the prize. మనము క్రైస్తవులమైన మనము మన జీవిత ముగింపులో మన యొక్క లక్ష్యము ఆ బహుమానం పొందుటకు క్రీస్తులో మన బహుమానం పొందుటకు లక్ష్యం కలిగి ఉండాలి. And we should not finish our life not having known the will of God or fulfilling it. మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనకుండా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా మన జీవితాన్ని ముగింపకూడదు. Second thing was an athlete has proper diet. He never takes unnecessary things. yani ఒక క్రీడాకారుడు తన పోషణను చాలా జాగ్రత్తగా సరైన పాల్లో తీసుకుంటూ ఉంటాడు. They don't eat unnecessary junk food and unnecessary stupid things. వ్యర్థమైన భోజనమును జంక్ ఫుడ్స్ ని ఎన్నిటి కూడా అతను సేవించడు. We must be careful what we allow to enter our minds and our ears and enter our hearts. అదే రీతిగా మనం కూడా చాలా జాగ్రత్తగా మన మనసులోకి ఎటువంటి విషయాలు ప్రవేశిస్తున్నవి అన్నట్టు విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. Because we're all running a race. క్యూంకి మనం అందరం కూడా పరుగు పందెంలో ఉంటున్నాం. And we have to finish the race well. మనము ఆ పరుగు పందెము సరిగ్గా ముగించాలి. We must be careful what we read, what we see, what we hear, and what we allow to enter our minds. We must be very careful. అందు నిమిత్తమే మనం ఏం చదువుతున్నాము, ఏమి వింటున్నాము, ఏమి మన హృదయంలోకి వెల్లడిస్తున్నాము అన్న విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. And we have to make sure that we feed on the word of God. మనం చాలా దేవుని వాక్యమును ధ్యానించగలిగేటట్టుగా ఉండాలి. Meditate and let the word of God sink into your life. ధ్యానించి ఆ వాక్యం మన హృదయంలో నాటబడినట్టుగా ఉండాలి. And that word of God that comes into you and lives in you will help you to run the race. ఏ వాక్యం అయితే మనలో ఉండి నివసించి జీవిస్తుందో అది మనని దేవుని యొక్క పరుగు పందెంలో విజయవంతులుగా ఉండడానికి సహాయపడుతుంది. We spend much time with fellowship with God and in worship and prayer. That also helps you to put the right diet in your life. దేవుని సన్నిధిలో సరైన పాలు మన దేవునిలో ప్రార్థనలో ఆత్మలో వాక్యంలో మెలకు కలిగి ఉన్నట్లయితే దేవుని పరుగు పందెంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. Now third thing we saw was there are no extra weights. An athlete doesn't wear unnecessary clothes and run. మరి పరుగు పందెంలో పరిగెత్తేవాడు అనవసరమైన బరువులు తీసుకొనకుండా తను తాను తేలికగా ఉంచుకొని పరుగు పెడుతుంటాడు. Very light clothes. చాలా తేలికగా వస్త్రములు, minimum clothes. చాలా తక్కువగా వస్త్రములు. So that nothing will hinder him in the race. ఎందుకంటే తన్ని ఏది కూడా తన పరుగు పందెంలో ఆటంకపరచకుండా ఉండనట్లు. So these extra weights are sin in our lives. Habits, bad habits, sin, weaknesses. ఈ అధికమైన బరువులు అంటే పాపము, అధికమైన దురలవాట్లు ఇవన్నీ కూడా మన జీవితంలో ఆటంకపరుస్తూ ఉంటవి. Pride, selfishness, self glorying, all these are weights that are pulling us away. ఈ అధికమైన బరువులు అంటే మరి అహంకారము, స్వార్థము, మరి మనం పొగుడుకుంటము, ఇటువంటివన్నీ కూడా మనని పరుగు పందెంలో ఆటంకపరుస్తాయి. And we need to lay aside all the sins that hold us back. వాక్యంలో రాయబడినది అన్నిటిని కూడా విడిచిపెట్టి తీసివేయాలి అని రాయబడింది. So that we can run the race freely. ఆ కారణమైతే మనము పరుగు పందెంలో మరి ముందుకు విరుద్ధంగా పరిగెత్తడానికి. It's only who run. 1 Corinthians chapter 9 Paul says only the one who runs, only one person wins who completes the race successfully. మొదటి కొరింథీయుల 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది పరుగు పందెంలో పరిగెత్తేవారు అనేకులు అంటున్నారు, అయితే విజయం పొందేవాడు ఒకడే అంటున్నాడు. So he said that's why you must run in such a way that you will win the race. నువ్వు ఈ విధంగా పరిగెత్తాలి, నువ్వు బహుమానం పొందు రీతిగా పరిగెత్తాలి అని రాయబడి ఉన్నది. Run with purpose in your mind. నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి పరిగెత్తాలి. That I must finish the race God has given me. నాకు ఇచ్చిన ఈ పందెమును నేను ముగిస్తాను. This life should not be wasted. ఈ జీవితం వ్యర్థం కాకూడదు. I must hear the word of the Lord tell me, well done my son, you have finished the race. నేను దేవుని స్వరం విని బలా మంచి దాసుడా అనిపించుకోవాలి. And the fourth thing we saw, నాలుగో విషయం మనం చూసింది about an athlete. ఒక క్రీడాకారుడు, they run according to the rules. వారు నియమానుసారంగా పరిగెడుతూ ఉంటారు. They don't change the rules and twist the rules. వారు ఆ నియమాలను మార్చి బదిలీ చేసేవారుగా ఉండరు. Because only the one who runs lawfully according to the rules is the one who gets the prize. ఎవరైతే నియమానుసారంగా క్రమానుసారంగా ఉంటారో వారే మరి విజయం పొందులు పాత్రలుగా నియమింపబడతారు.
We as Christians should never try to twist the word and change the word to suit our own convenience. మనకి అనుగుణంగా అవసరానికి సరిపోయినట్లుగా మన దేవుని వాక్యాన్ని మార్చి ఆ విధంగా చేయకూడదు. There are many people who want to hear something sweet which suits them because that is very nice and easy to follow. కొంతమంది వారికి చెవులకి ఏదైతే ఇంపేదిగా ఉంటుందో ఆ విధంగా వాటిని విని ఆ విధంగా తమ జీవితాన్ని నడుచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. In these last days, ఈ ఆఖరి దినాల్లో the word of God says, దేవుని వాక్యం అంటున్నది, many people will lay up teachers for themselves. They having itching ears, what they want to hear, those will give them. They lay up such teachers for themselves. మరి చాలా మంది వారికి ఇటువంటి బోధకులను ఎంచుకుంటారు. వారి చెవులకి వారికి దురద కలిగిన చెవులకు వారికి ఇంపైనటువంటిగా సరిపోయినగా ఏదైతే ఉంటుందో అటువంటి బోధకులను ఎంచుకుంటూ ఉంటారు. They want something which suits them. వారికి ఏదైతే మరి సరైనదిగా ఉంటుందో వారు వాటిని ఎంచుకుంటారు. They don't run according to the rules. వారు నియమానుసారంగా తమ జీవితంలో పరిగెత్తారు. But only the one who runs according to the rules will win the prize. ఎవరైతే నియమానుసారంగా పరుగు పందెంలో పరిగెడతారో వారు మాత్రమే విజయం పొందుతారు. The word of God is the light unto our path and the lamp unto our feet. దేవుని వాక్యం మన పాదములకు దీపము మన మార్గముకు వెలుగై ఉన్నది అని రాయబడి ఉన్నది. Run your race according to what the Lord has taught you in the word of God. దేవుడు వాక్యంలో మనకి ఏదైతే నేర్పించాడో ఆ విధంగా వాక్యానుసారంగా నియమానుసారంగా మన జీవితాన్ని జీవించి పరిగెత్తాలని రాయబడి ఉన్నది. When you run a good race, మనం ఒక మంచి పరుగు పరిగెత్తినప్పుడు you are sure of a prize in the end. మనం నిశ్చయితగా బహుమానం పొందుకోగలిగి ఉంటాం. The third thing that Paul talks about is a farmer. మూడో విషయము మరి పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటంటే ఒక వ్యవసాయకుని గురించి చెప్తున్నాడు. In 2 Timothy chapter 2, మరి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము in verse 6, 6వ వచనములో, the hard working farmer ought to be the first to receive his share of the crops. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలుపంచుకొనవలసిన వాడు అని రాయబడి ఉన్నది. So what about a farmer that we can relate to? మరి వ్యవసాయకుడు ఏ విధంగా ఉంటాడు అన్నది మన జీవితంలో మనం ఏ విధంగా మనం సరిచూసుకోగలం. Farming is a very tough job. మరి వ్యవసాయం అనేది చాలా కష్టమైన పని అయి ఉంటున్నది. I'm not talking of nowadays we have all the big equipment and machinery, but in the olden days a man had to struggle in the field the whole day. ఈ దినాల్లో మరి అనేకమైన నూతనమైన సాధనములు ఉంటుండగా మరి వ్యవసాయం కొంచెం సులువుగా ఉంటున్నది. పూర్వ దినాల్లో అయితే మరి ఒక పూర్తి దినవంతుడు కూడా వ్యవసాయకుడు తన పొలంలో కష్టపడవలసి వస్తుండేది. A farmer is a very hard working man. ఒక వ్యవసాయకుడు ఎంతో కష్టంగా పనిచేసేవాడై ఉంటున్నాడు. There are people who like to work in the garden and keep on digging and weeding and planting. They like that. కొంతమంది ఉంటున్నారు వారు మరి దున్ని దాంట్లో ఉన్నటువంటి మరి వ్యర్థమైన వాటన్నిటిని తీసివేసి దాన్ని నాటడానికి ఎంతో ఉత్సాహం కలిగిన వారు ఉంటున్నారు. I try to do that in my garden. I find it very difficult. నేను మా గార్డెన్ లో ఈ పని చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాను కానీ చాలా కష్టం అనిపించింది. Just a little bit of work and the back starts paining. కొద్దిసేపు మరి గార్డెన్ లో పనిచేసిన వెంటనే మరి నడుము నొప్పి పెట్టేది. But the farmers that you see in the field, they work the whole day, bending and working the whole day. అయితే వ్యవసాయకుడు పనిచేసేవాడిని మీరు గమనించినట్లయితే పూర్తి దినమంతా కూడా వంగి మరి వ్యవసాయంలో నేలలో మరి పనిచేస్తూ కష్టపడుతూ ఉంటాం మనం చూస్తాం. It's only the one who works hard and does his work sincerely is the one who will finally get the reward, the crop. ఎవరైతే మరి కష్టపడి క్రమశిక్షణగా తన జీవితం అంతా కూడా కష్టపడి చేస్తాడో అతడే ఆఖరిగా పంట కోసేవాడిగా ఫలం అనుభవించేవాడిగా ఉంటాడు. If he just lies down and sleeps and say, well, let me see, after 1 week I'll try, last few days I'll plant something, in the season, when the season is getting over, he won't get anything. మరి సోమర్తనంగా మరి కొంచెంసేపు నిద్రపోతాను, ఆఖరి వారంలో ఏదో విధంగా కష్టపడి ముగిస్తాను, ఆ తర్వాత నేను పంట కోస్తాను అనుకున్న వాడికి ఏమీ దొరకదు. A farmer who wants to have crop is never a lazy farmer. మరి పంట కోయదలుచుకున్న వ్యవసాయకుడు ఎప్పుడు కూడా మరి సోమరివాడిగా ఉంటాడు. We as believers, there is no place of slothfulness in our life. విశ్వాసులైన మన జీవితంలో సోమరితనానికి తావే లేదు. So many times we find people who know Christ, who have accepted Jesus Christ, but they are so slothful, so lazy. చాలా మంది క్రైస్తవులు మనం విశ్వాసులైన వారిని చూస్తుంటాం, దేవుని అంగీకరించిన తర్వాత కూడా వారి జీవితంలో ఎంతో సోమరితనంగా తన జీవితంలో గడుపుతూ ఉంటారు. We waste our time in all useless things. మనం చాలా సమయాన్ని వ్యర్థమైన వాటి విషయంలో ఖర్చు పెడుతూ ఉంటాం. Idling away our time. మన సమయాన్ని వ్యర్థంగా పోనిస్తూ ఉంటాం. TVs and movies and serials and magazines and too many things. We crowd our lives with too many things. మన జీవితంలో టీవీలు, మ్యాగజైన్లు, మరి చాలా సినిమాలు, ఇటువంటివి అన్ని వ్యర్థమైన వాటిని అన్నిటితో నింపుకొని మన జీవితాన్ని, మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. Jesus is our example. యేసు ప్రభువారు మనకు ఉదాహరణ రీతిగా ఉన్నారు. He was born in this world. ఆయన ఈ లోకంలో జన్మించారు. He came as a savior for each one of us. ఆయన మన అందరికి రక్షకుడిగా ఆయన ఈ లోకంలో జన్మించారు. He came with one purpose. ఆయన ఒక ఉద్దేశం కలిగి వచ్చారు. To reveal the kingdom of God to us. ఆయన దేవుని రాజ్యాన్ని మనకి బయలుపరచడానికి To వచ్చారు. show the love of God the Father. దేవుని ప్రేమను మనకి ప్రకటించడానికి వచ్చారు. To preach about the kingdom of God. ఆయన దేవుని రాజ్యాన్ని ప్రచురించడానికి వచ్చారు. And the final thing that he came to do was to pay the price for our sins. ఆయన ఆఖరిగా మన పాపాల నిమిత్తమై
క్రయ చెల్లించడానికి వచ్చారు. He never committed sin, ఆయన ఈ యొక్క పాపం చేయలేదు, but he came to pay the price for our sins. అయితే మనం చేసిన పాపల నిమిత్తమై ఆయన వెల చెల్లించడానికి వచ్చారు. Now, when he was around the age of 12 years, యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసు అప్పుడు once his parents and Jesus went to Jerusalem for the festival. మరి యేసు తన తల్లిదండ్రులు అందరూ కూడా యెరూషలేమునకు ఒక వేడుకకు వెళ్ళారు. And after the festival, when they were coming back, Jesus was not with them. They thought he was lost. మరి ఆ వేడుకలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు వారితో పాటు కూడా యేసు లేరు. And they went back and looked for him. వారు తిరిగి వెనక్కి వెళ్ళి యేసుని వెతకడం ప్రారంభించారు. And 3 days later they found him. 3 దినాల తర్వాత తమ కుమారుని వాళ్ళు కనుగొనగలిగారు. He was in the temple talking to the elders and the chief priest, sharing the word of God. యేసు మరి అక్కడున్న మరి ఆ మందిరంలో ఉన్నటువంటి పెద్దలు శాస్త్రులు అందరితో కూడా వారితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. And when they asked him, what have you done? You just went away from us and we were suffering, we were in tension all these days. మరి తల్లిదండ్రులు అంటున్నారు, కుమారుడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి మేము ఎంతో చింతించి వ్యాకుల పడుతున్నాము, ఎదుగుతున్నాము అంటున్నారు. And Jesus said one thing. యేసు అంటున్నారు ఒక విషయం అన్నారు. Luke chapter 2 verse 49. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మరి 49వ వచనంలో రాయబడి ఉన్నది. And Jesus said unto them, how is it that you sought me? Don't you know that I must be about my father's business? యేసు ప్రభువు అంటారు, ఎందుకు మీరు నన్ను ఎదుగుతున్నారు, నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా? He knew why he was on this earth. యేసు ప్రభువు వారికి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నది from that young age of 12 years. ఆయన బాల్యకాలం 12వ సంవత్సరం ఏట నుండే He said, I must be about my father's work. నేను దేవుని యొక్క కార్యంలో సిద్ధంగా ఉండాలి. You know, we as Christians, we must realize that we are on our God's business. మనం క్రైస్తవులుగా మనం కూడా మనము దేవుని యొక్క కార్యంలో మనం ఉండాలి అన్న విషయం మనం తెలుసుకోవాలి. We are ambassadors. మనము దేవుని యొక్క ప్రతినిధులమై ఉంటున్నాం. We represent the kingdom of God. మనం దేవుని యొక్క రాజ్యానికి ప్రతినిధులుగా ఉంటున్నాం. This world is in darkness. ఈ లోకం అంధకారంలో ఉంటున్నది. Spiritual darkness is everywhere. అంధకార చీకటి అన్ని చోట్ల ఉంటున్నది. If you look around, you see how much wickedness is increasing. మన నలువైపులు చూసినట్లయితే దుష్టత్వం ఏ విధంగా ప్రబలి ఉంటుందో మనం You look at the headlines in the papers, every day some crime is going on, terrible crimes. న్యూస్ పేపర్ లో హెడ్లైన్ చూసినట్లయితే ప్రతి దినము ఏదో ఒక చోట మరి దుష్టక్రియ జరుగుతున్నట్టుగా మనం చదువుతున్నాం. God has put us on this earth. దేవుడు మన ఈ లోకంలో పెట్టారు. He has saved our lives. ఆయన మన జీవితాన్ని కాపాడారు. For a purpose. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. He didn't save us just to idle our time and waste our time. మన జీవితాన్ని వ్యర్థంగా గడపడానికి మన నాశనం చేసుకోవడానికి ఆయన ఈ లోకంలో మనం పెట్టలేదు. Just to live our small life and finish our small business and go. That's not why he put us here. ఈ లోకంలో మన ఏదో ఒక చిన్న వ్యక్తిగా చిన్న వ్యాపారం చేసుకుంటూ మన జీవితాన్ని గడపడానికి ఆయన పెట్టలేదు. We are here as ambassadors for his kingdom. ఆయన రాజ ప్రతినిధులుగా మనం ఈ లోకంలో ఉంటున్నామని మనం తెలుసు. We represent Christ. మనం క్రీస్తు యొక్క ప్రతినిధులమై ఉంటున్నాం. As children of God. మనం దేవుని పిల్లలైన మనము. We are the light of this world. మనం ఈ లోకానికి వెలుగై ఉంటున్నాం. And Jesus said, a city that is set on a hill cannot be hid. మరి యేసు ప్రభువు అంటున్నారు, మరి కొండ మీద ఉంటున్న పట్టణము మరి దాచబడి ఉండదు అని అంటున్నారు. He said, you are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. Let your works so shine before men that they may see your good works and glorify God in heaven. మీరు ఈ లోకంలో మీ కార్యములు మంచివైనట్లయితే మీ మంచి కార్యాలను చూసి మనుషులు దేవుని గణపరిచెదరు అని రాయబడి ఉన్నది. We cannot be slothful farmers. మనం ఒక సోమరి వ్యవసాయకులుగా ఉండకూడదు. We need to sow. We need to work for the kingdom of God. మనం దేవుని రాజ్యాన్ని పంచేవారంగా విత్తేవారుగా ఉండాలి. Is your mind tuned to the kingdom of God? మీరు దేవుని రాజ్యమును కొరకై మీ మనసును తయారు చేసుకుని ఉన్నారు. Do you realize that you are an ambassador? మీకు తెలుసా మీరు ఒక దేవుని యొక్క రాజ్య ప్రతినిధులని? You are representing Almighty God. సర్వశక్తిమైన దేవుని ప్రతినిధులని మీకు తెలుసా? Each one of us has a holy calling. మనందరూ కూడా ఒక పవిత్రమైన పిలుపు ఉంటున్నది. All of us may not be preachers. అందరం కూడా మరి బోధకులుగా పిలవబడలేదు. But you can represent Christ to your people around you. అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాటికి మీరు దేవుని యొక్క ప్రతినిధులుగా మీరు వారి మీద ఉంటున్నారు. You can show the love of God to the people around you. మీరు దేవుని యొక్క ప్రేమను మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు You can intercede for the people around you. మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఒక విత్తువాడుగా ఉండవచ్చు. In your business you can bring the presence of God. మీ యొక్క వ్యాపారంలో మీరు దేవుని యొక్క సన్నిధిని మీరు తీసుకొని రావచ్చు. Because you realize that you must be an active farmer. క్యూకి మీరు ఒక చురుగ్గా ఉండే ఒక వ్యవసాయకుడిగా ఉండాలని. This world is like a field. ఈ లోకమంతా కూడా ఒక పొలముగా ఉంటున్నది. And you are sowing the righteous things of Christ. మీరు దేవుని యొక్క నీతిని విత్తువారుగా ఉంటున్నారు. You are bringing the light into the darkness. మీరు లోకంలోనికి వెలుగు తీసుకొని వస్తున్నారు. You must realize that our calling is a holy calling. మనము మన పిలుపు పవిత్రమైన పిలుపు అని మనం గ్రహించాలి. Let us not waste our time. మన సమయం వ్యర్థంగా పోనివ్వకూడదు. Our life is short. మన జీవితం ఎంతో చిన్నదై ఉంటున్నది. Compared to eternity, 70-80 years is a very small thing. అనంత కాలంతో పోల్చుకున్నట్లయితే 78 సంవత్సరాలు ఎంతో సులువుగా చిన్నదిగా ఉంటున్నది. But what you do with your life అయితే మన జీవితంతో మనం ఏం చేస్తున్నాం determines your rewards in heaven. అది మన పరలోకంలో మన యొక్క బహుమానమును గురించి నిర్ధారించినది. Remember,
ధ్యానించండి. We are ambassadors for the Almighty God. మనము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రతినిధులము. Let us live our lives worthy of that calling. మనం ఆయన పిలిచిన ఆ పవిత్ర పిలుపునకు మరి యోగ్యులుగా ఉందాం. Don't waste your life. మన సమయం వ్యర్థం పోనివ్వద్దు. Now, the second thing about a farmer. వ్యవసాయానికి విషయంలో రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, A farmer digs and tills the ground. మరి వ్యవసాయకుడు భూమిని దున్ని దాన్ని సరిచేస్తుంటాడు. He removes all the stones and the rubbish and the plastic in the ground. ఆయన దాంట్లో ఆ భూమిలో ఉన్నటువంటి రాళ్లను మరి వ్యర్థమైన వాటన్నిటిని, ప్లాస్టిక్ ని, అటువంటి వ్యర్థమైన అన్నిటిని కూడా తీసివేస్తాడు. And he prepares the ground. అతడు ఆ నేలని సిద్ధపరుస్తుంటాడు. He puts manure, దాంట్లో మరి ఎరువు వేస్తుంటాడు, fertilizer and things which will make the ground very healthy. దాని ఆ భూమి పౌష్టికంగా మరి సారవంతంగా ఉండేటట్టుగా దాన్ని తయారు చేస్తాడు. He works hard. దాని కొరకు ఎంతగానో ప్రయాసపడతాడు. And prepares the ground for the seed. ఆ నేలను ఆ విత్తనం కొరకై సిద్ధపరుస్తూ ఉంటాడు. As ambassadors for Christ, as farmers in the kingdom of God. దేవుని యొక్క రాజ ప్రతినిధులుగా మరి వ్యవసాయకులు, దేవుని వ్యవసాయకులుగా మనము, if you want to be a good farmer, మనం ఒక మంచి వ్యవసాయకుడు we need to till the ground. మనము నేలను దున్నవలసిన వారు. You may be working in a place which is very hard and very difficult to show the love of Christ. మనము కొన్ని ప్రాంతంలో మనం ఉంటుండవచ్చు, ఎక్కడైతే దేవుని ప్రేమను ప్రచారం చేయడానికి కానీ దేవుని ఈ పని చేయడానికి ఎంతో కష్టమైన పరిస్థితులు ఉండవచ్చు. Maybe people are very antagonistic to Christianity. మరి క్రైస్తవానికి మనుషులు ఎంతో వ్యతిరేకతలో ఉండొచ్చు. Maybe they are against Christ completely. వాళ్ళు కేవలం క్రీస్తు విరోధంగా ఉంటుండొచ్చు. If you stand for Christ, they will be against you. మీరు క్రీస్తు కొరకు నిలబడినట్లయితే మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. But if you are a good farmer, ఒకవేళ నువ్వు మంచి వ్యవసాయకుడు అయితే, you will till the ground. నువ్వు ఆ భూమిని దున్నుతావు. It will be like a stony ground. అది ఒక రాడుటువంటి భూమి ఉండొచ్చు. But you will dig and remove the stones. నువ్వు దాంట్లో దున్ని దాంట్లో ఉన్నటువంటి రాళ్ళని తీసివేస్తావు. And how do we do that? మనం ఏ విధంగా చేయగలుగుతాం? By interceding for that place, for the people that you are with. జ్ఞాపన చేస్తూ ఆ ప్రాంతం కొరకు Get on your knees. మన మోకాళ్ళ మీద ఉండి, come before the Lord. దేవుని సన్నిధికి వచ్చి, meet with 2-3 other believers. ఇద్దరు ముగ్గురు విశ్వాసులతో కలిసి, and pray for the place that you are working in. మనం ఏ ప్రాంతం కొరకు ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ దాని కొరకు ప్రార్థన చేసి, till the ground. ఆ నేలను దున్ని, all the stones that are blocking you, remove the stones. అందులో అడ్డంగా ఉంటున్నటువంటి రాళ్ళన్నిటి కూడా తీసివేసి, by faith in prayer it can be done. విశ్వాసం ద్వారా ప్రార్థనలో ఈ పని చేయగలుగుతాం. Because when we pray, God moves into that situation. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పరిస్థితికి వస్తుంటారు. when 2 or 3 people pray together, there is much power released. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ గొప్ప సామర్థ్యం విడుదల చేయబడుతుంది. The word of God says one can drive 1,000 but two can drive 10,000. ఒక మనిషి 1000 మందిని తరిమినట్లయితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరమగలుగుతారు అని రాయబడి ఉన్నది. Power is released when people pray in unity. మరి ఇద్దరు ఎక్కడైతే మనుషులు కూడి ఏకతో ప్రార్థన చేస్తారు, ఏకత్వంతో ప్రార్థన చేస్తారు, అక్కడ సామర్థ్యం విడుదల చేయబడుతుంది. The place where I work, నేను పనిచేసే ప్రాంతంలో, is a very hard ground. అది ఎంతో మరి కఠినమైన నేలగా ఉంటున్నది. very rocky ground. అదంతా రాళ్ళతో కూడిన నేల ఉంటున్నది. very hard to do the Lord's work in that place. అక్కడ దేవుని యొక్క పరిచర్య చేయడం ఎంతో కష్టంగా ఉంటున్నది. but for the past 3 years, అయితే గత 3 సంవత్సరములుగా every morning, ప్రతి ఉదయమున I connect up 3-4 people, conference, telephone. నేను 2-3 కూడా మరి టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో, మొబైల్ ఫోన్ లో వాళ్ళందరినీ కలుపుకొని, and we get together every morning for a time of intercession and prayer for that land that we are living in. ఆ ప్రాంతం నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయడానికి 3-4 కూడా ఒక ప్రత్యేక సమయం నిర్ధారించుకొని ఆ సమయంలో ప్రార్థన చేస్తాం. even though we haven't seen the effect, we are still tilling and digging. మేము పరిణామం చూడనప్పటికీ కూడా ఇప్పుడు కూడా విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని దున్నుతున్నాం. and we believe the time is coming, the Lord will do a mighty work in that place. మేము విశ్వసిస్తున్నాం ఒక సమయంలో దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. as a man of God, దేవుని యొక్క మనిషిగా, as a child of God, దేవుని యొక్క కుమారునిగా, till the ground where you are staying. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని దున్నమని. in your office, keep tilling the ground. మీ యొక్క ఆఫీస్ లో మీరు ఆ నేలను దున్నండి. wherever you are, మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, in your community, మీ యొక్క సమాజంలో find 1 or 2 believers, ఒకరిద్దరు విశ్వాసులను జతపరచుకోండి. start praying together, కలిసి ప్రార్థన చేయడం dig ప్రారంభించండి. the ground, ఆ నేలను దున్నండి. take out all the stones, ఆ నేలలో ఉన్నటువంటి ప్రతి రాతిని తీసివేయండి. and God will bring his glory into that place. దేవుడు ఆ ప్రాంతంలో తన మహిమను కనపరుస్తాడు. you will be a good farmer. నువ్వు ఒక మంచి వ్యవసాయకుడిగా you ఉంటావు. will get the crop in that place. నువ్వు ఆ ప్రాంతంలో మంచి పంటను చూస్తావు. a hard working farmer is the first to take part in the crop, it says. మరి బాగా కష్టపడిన వ్యవసాయకుడు మొట్టమొదటిగా ఆ పంటలో పాలుభాగస్తుడిగా ఉంటాడు. the third thing the farmer does, మూడవది ఆ వ్యవసాయకుడు చేసే పని ఏంటంటే, he plants the right kind of seed. ఆయన మంచి విత్తనాలని, సరైన విత్తనాలని నాటుతాడు. he doesn't just throw any junk into the ground. ఆ నేలలో ప్రతి విధమైన వ్యర్థమైన వాటిని విత్తడు. he knows what sort of fruit he wants. అతనికి ఎటువంటి ఫలం కావాలో అతనికి తెలుసు. and a good quality seed, he will search and put that good quality seed. మంచి నాణ్యమైన విత్తనాన్ని వెతికి దానిని నాటుతుంటాడు. you must sow the right seed. నువ్వు కూడా సరైన విత్తనాన్ని విత్తాలి. the seed is the word of God.
ఆ విత్తనం ఏంటంటే దేవుని వాక్యం. In Matthew 13:3-10, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 3-10 వరకు మనం Jesus చూసినట్లయితే gives a parable. అక్కడ దేవుడు ఒక ఉపమానం గురించి చెప్తున్నారు. A sower went out to sow the seed, ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్తున్నాడు. and at different places the seed fell. ఆ విత్తనములు అనేక ప్రాంతాల్లో పడి ఉన్నవి. Sometimes on a very hard rocky path, కొన్నిసార్లు మరి రాళ్ళు ఉన్నటువంటి కఠినమైన ప్రాంతము, sometimes it was just a wayside, కొన్నిసార్లు రహదారుల్లో, and sometimes it was on a thorny ground. కొన్నిసార్లు ముళ్ళ కంపల మధ్యలో. All are talking of different areas that you may be walking in. అవి మనం పనిచేసే అనేక వివిధమైన ప్రాంతములు అయి ఉంటున్నవి. Different types of soil. అనేక రకములైన భూములుగా ఉంటున్నవి. And one fell on good ground which gave a lot of fruit. అయితే కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడి గొప్ప ఫలాన్ని తీసుకుని And వచ్చింది. later on when he explains, he says the seed is the word of God. ఆ ఉపమానం గురించి చెప్తూ ప్రభువారు అంటారు, ఆ విత్తనము దేవుని వాక్యం ఏంటున్నది. You must have the word of God if you want to sow the right seed. నువ్వు విత్తాలంటే మొట్టమొదటిగా నీకు దేవుని వాక్యం నీ యొద్ద ఉండాలి. Spend time in the word of God. దేవుని సన్నిధిలో వాక్యములో సమయాన్ని వెచ్చించు. Have your bag full of seed. నీ యొక్క జోలి మొత్తం కూడా విత్తనములతో నింపుకో. Paul says be ready in season, out of season, at any time with the word of God. సమయమందు అసమయమందు ఎల్లప్పుడు కూడా దేవుని వాక్యం విత్తడానికి సిద్ధం కలిగి ఉండాలి. At the right moment you'll have the right word to speak. సరైన సమయంలో సరైన విత్తనమును నాటడానికి సిద్ధంగా ఉండాలి. When someone is in a problem, you know exactly what will touch that person and encourage that person. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు అంటే ఆ వ్యక్తికి ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ఏది అవసరమో ఆ విత్తనం విత్తడానికి తెలిసే ఉంటుంది. For every situation there's a right seed to sow. ప్రతి ఒక్క పరిస్థితికి సరైన విత్తనం ఉంటున్నది విత్తడానికి. And you will have that right seed if you study the word of God and get the word of God into your life. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే సరైన విత్తనం ఏదో నీ హృదయంలో అది నింపబడుతూ ఉంటుంది, నీకు తెలిసే ఉంటుంది. And after the farmer, the fourth thing he does, after he sows the seed, he starts watering and tending the ground. నాలుగో విషయం వ్యవసాయకుడు చేసేది ఏంటంటే విత్తనం నాటిన తర్వాత ఆ నేలని నీటితోటి దాన్ని ఎప్పుడు కూడా దాన్ని చక్కగా ఉంచుతారు. He takes out all the weeds. అందులో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యర్థమైన వాటిని తీసివేస్తాడు. And he'll keep on coming and watering the ground. నేలని ఎప్పుడు నీటితో తడుపుతూ ఉంటారు. And he does work on that place till the flowers and till the fruit comes. ఆ ప్రాంతంలో ఫలం వచ్చే వరకు కూడా దాన్ని ప్రయాసపడుతుంటాడు. And this is what we do as children of God. We need to not just sow the seed and leave it and go away. దేవుని యొక్క బిడ్డలుగా మనము కేవలం విత్తనం విత్తి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. As ministers of God, దేవుని యొక్క సేవకులుగా, as servants of God, దేవుని యొక్క దాసులుగా, remember the places where you have sown, remember the people you have talked to, continue to pray for them. మనం ఎక్కడైతే విత్తనం విత్తామో, ఎవరితో వాక్యం పంచుకున్నామో వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మెలుకుంటాం. Keep teaching them the word of God. వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. What are the seed that you have sown? మరి ఏ విత్తనం అయితే విత్తామో దానికి నీళ్లు పోషణ చేస్తూ ఉండాలి. Paul very often says, every day the burden of all the churches comes upon me. I pray for every one of them. పౌలు భక్తుడు అంటాడు, నేను విత్తిన వాక్యం ప్రతి సంఘమును గురించి నాకు హృదయంలో భారం కలిగి నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Name by name he prays for the churches. ప్రతి ఒక్క సంఘాన్ని పేరు పేరున ఎత్తి ప్రార్థన చేస్తాడు. There is no place for a lazy farmer. మరి సోమరివైన వ్యవసాయకుడికి స్థానం లేదు. Daily you must remember the people that you have shared, or bring them before God and pray for them. ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరి హృదయంలో విత్తనం నాటమో వారి గురించి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. Because the devil is always there to pluck the seed away, pluck the seed that you have sown. ఎందుకంటే శైతానుడు ఎప్పుడు కూడా విత్తబడిన వాక్యాన్ని దోచుకోవడానికి దాన్ని తీసివేయడానికి కొంచెం ప్రయత్నం చేస్తుంటాడు. He is always ready to destroy the work of God. ప్రతి సమయంలో కూడా శైతానుడు దేవుని కార్యాలను నాశనం చేయాలని చూస్తూ when Jesus was about to leave this earth, యేసు ప్రభువారు మరి ఈ లోకమును విడిచి వెళ్ళనే సమయంలో he gave a commission. ఆయన మరి అందరికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. In Luke 16 verse 15-16, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15-16లో he said, go into all the world. ఆయన అంటాడు, లోకం మొత్తానికి వెళ్ళండి, to all the nations, అన్ని జాతుల యొద్దకు వెళ్ళండి, preach the gospel to every creature. దేవుని వాక్యమును అందరికీ కూడా మరి ప్రచారం చేయండి. And he that believes and is baptized shall be saved, but he that does not believe shall be damned. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు రక్షింపబడును, ఎవరైతే విశ్వసించాడో వారు నాశనముకి గురవుతారు. And in Matthew 28 verse 20 he says, మత్తయి రాసిన సువార్త 28:20లో రాయబడి ఉంటున్నది. Matthew adds a little extra to the commission which Luke did not write. మరి అందులో మత్తయి మరి ఒక విషయాన్ని లూకా రాయని ఇంకో విషయాన్ని కూడా జోడించి మరి చెప్తున్నట్టుగా when we take both together we get the full commission. ఆ రెండు మనం చదివినట్లయితే పూర్తి దేవుని యొక్క ఆజ్ఞ మనకు బయటకు వస్తున్నది. Matthew says, teaching them to observe all things that I have commanded you. Matthew writes that. ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించడమో వాటిని గైకొనుకోలేని వారికి బోధించుడి అని రాయబడింది. After you sow the seed,
teach them, to disciple them, teach them and make sure they grow in the Lord. మరి ఏ విత్తనం నాటమో వారికి బోధిస్తూ వారిని బోధించిన తర్వాత వారిని శిష్యులుగా చేయడానికి మనము ప్రయాసపడాలని రాయబడి ఉన్నది. It's not just sowing the seed and leaving them. కేవలం విత్తనం విత్తి అక్కడి నుంచి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. A good farmer ఒక మంచి వ్యవసాయకుడు works after that, teaching and building them up and discipling the people. అతడు వారికి బోధిస్తూ వారిని విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. So we have seen that the three things that Paul talks of, one is a good soldier, మూడు విషయాల గురించి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒకటి మొదటిగా మంచి సైనికుడు, a good athlete, ఒక మంచి క్రీడాకారుడు, and a good farmer. ఒక మంచి వ్యవసాయకుడు. We learn how in our Christian life how we have to live our life in these three patterns. మన క్రైస్తవ జీవితంలో మనం ఒక విశ్వాసంగా ఈ మూడు విషయాల్లో ఏ విధంగా ఉండాలన్నది నేర్చుకున్నాం. And if we practice all these things clearly in our lives, ఈ విషయాన్ని మనం ఒక క్షుణ్ణంగా మరి ఆలోచనలో పెట్టి మనం పాటించినట్లయితే then at the end of our life మన జీవితం అంతములో we will be able to say, మనం చెప్పగలుగుతాం, I have fought a good fight, నేను ఒక మంచి పోరాటం పోరాడాను, I have run a good race, నేను ఒక మంచి పరుగును పరిగెత్తాను, I have finished my course, నేను నా గురిని నేను పాటించాను, and there is laid up for me a crown of righteousness which God will give me. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది, అది నాకు ఇవ్వబడుతున్నది. We need to run our life, live our life with that thing in our mind, మన జీవితము ఆ గురిని లక్ష్యం పెట్టుకొని మన జీవితం జీవించాలి. that I must finish this race మనం ఈ పరుగును ముగించాలి. because I'm going to stand before God one day, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఒక దినం నిలబడుతున్నాను. and I want to hear him say, well done my good servant, you have done your job. ఆ దినమున నేను ఆయన యొద్ద నుండి ఈ మాటను వినాలి, బలా మంచి దాసుడా నమ్మకమైన దాసుడా అని నేను వినాలి. That is my desire. ఇది నా యొక్క ఆశ ఉంటున్నది. And have you got the same desire? నీకు అదే విధమైన ఆశ ఉంటున్నదా? We just read from Luke chapter 16. మనం ఇప్పుడే లూకా రాసిన సువార్త 16వ He that అధ్యాయం, believes and is baptized shall be saved, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు. but he that does not believe shall be damned. ఎవరైతే మరి విశ్వసించరో వారు నాశనం అయిపోతారు. Where are you? ఈ దినం నువ్వు ఎక్కడున్నావు? Have you come into the kingdom of God? నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావా? Have you believed in Jesus? నువ్వు దేవుని యేసు ప్రభువునందు Or are you విశ్వసించావా? just watching the program and saying, I don't believe all these things? కేవలం నువ్వు మరి టీవీ ప్రోగ్రామ్ చూసి నేను ఇవన్నీ విశ్వసించను అనుకుంటున్నావా? Are you just watching it because you want to get some healing, నువ్వు కేవలము మరి స్వస్థత కొరకే ఈ ప్రోగ్రామ్ ను చూస్తున్నావా? but you don't want to commit your life to Jesus? నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలని Oh, ఆశపడలేదు. I am happy with my gods that I have. నాకున్న దేవతలను బట్టి నేను ఆనందిస్తున్నాను అనుకుంటున్నావా? Are you one of those people watching? నువ్వు ఆ విధంగా ఉంటున్నావా ఒక వ్యక్తివా? Remember what Jesus said. అయితే ఒక విషయం యేసు ప్రభువారు అన్న విషయం జ్ఞాపకం చేసుకో. He that does not believe ఎవరైతే విశ్వసింపరో will be damned. వారు నాశనం అయిపోతారు. Damned means lost forever in hell. ఈ నాశనం అంటే నిత్యము అనంతకాలం వరకు నరకంలో ఉండిపోతారు. No hope of coming out. వారు తిరిగి బయటపడటానికి వారికి But ఎటువంటి అవకాశం లేదు. he that believes and is baptized shall be saved. ఎవరైతే మరి విశ్వసించి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. Why don't you come to know Jesus today? ఎందుకు దేవుని మీరు యేసు ప్రభువుని ఈరోజు Commit your life to him. ఆయనకి మీ జీవితాన్ని సమర్పించండి. Ask him to come into your life. ఆయన మీ హృదయంలోకి ఆహ్వానించండి. He will change you. ఆయన మీ జీవితాన్ని మారుస్తారు. He will give you hope. ఆయన నీకు ఆశనిస్తారు. You will become a soldier in the kingdom of God. నువ్వు ఆయన రాజ్యంలో ఒక సైనికుడిగా ఉంటావు. You will start a good race. ఆయన నీ ఒక మంచి పరుగును ప్రారంభిస్తావు. And there is a hope for you in heaven. నీ కొరకు ఒక ఆశ ఉంటున్నది పరలోకంలో. Jesus has kept a place for you. యేసు ప్రభువారు నీకు ఒక స్థానాన్ని స్థిరపరిచారు. But you must believe. అయితే నువ్వు విశ్వసించాలి. You must give your life to him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. Then you can receive the blessings of God. అప్పుడే నువ్వు ఆయన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. Without Jesus, యేసు ప్రభు లేకుండా you are lost. నువ్వు నశించిపోయేవాడు. There is no hope for you. నీకు ఎటువంటి ఆశ లేదు. Jesus said, I am the way. యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గమును, I am the truth. నేనే సత్యమును. No one comes to the Father except by me. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు ప్రవేశింపరు. Will you pray with me now? మీరు నాతో కూడా ప్రార్థన చేయగలరు. Sincerely. మరి సిన్సియర్గా Mean every word. ప్రతి ఒక్క మాటని అర్థపూర్వకంగా, And God will hear your prayer. దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తారు. Jesus, come into my life. యేసు నా హృదయంలోనికి రా. Forgive my sin. నా పాపంలోని క్షమించు. I believe you died for me. నేను విశ్వసిస్తున్నాను మీరు నా కొరకు And I చనిపోయారు. believe you rose again. నేను విశ్వసిస్తున్నాను మీరు తిరిగి దీవించారు. Forgive my sin, నా Lord. పాపంలోని క్షమించండి. Cleanse me from all my unrighteousness. నా ప్రతి అధర్మమును బట్టి నన్ను క్షమించండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోండి. Come into my life. నా జీవితంలోనికి రండి. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. If you have prayed that prayer, ఒకవేళ నువ్వు ఈ ప్రార్థన చేసినట్లయితే today ఈ దినమున your life will change. నీ జీవితం మారిపోతున్నది. And the presence of God will come into your life. దేవుని యొక్క ప్రసన్నత నీ మీదకి వస్తుంటుంది. You will become a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డగా మారుతావు. You will join this race. నువ్వు ఈ పరుగు పందెంలో భాగం తీసుకుంటావు. And there is a prize laid up for you at the end of the race. నీ కొరకు అంతంలో ఒక బహుమానం స్థిరపరచబడి ఉన్నది. God bless you. ప్రభు దేవుని ఆశీర్వదించును గాక. I'll see you again next week. వచ్చే వారం తిరిగి మిమ్మల్ని కలుసుకుందాం.